శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. ఈరోజు కార్తీక పురాణం 12వ అధ్యాయం 12వ అధ్యాయ చదువుకుందాం. నా పేరు చావలి ఉమాసుందరి. ఈ 12వ అధ్యాయం వివరణ ఏమిటయ్యా అంటే కార్తీక ద్వాదశి మహత్యము, ధర్మవీరోపాఖ్యానము, సాలగ్రామ దాన మహిమ. దీని గురించి వివరణ తెలుసుకుందాం. హరియను రెండక్షరముల హరియనజును పాతకముల అంబుజనాభ హరిణీ నామస్మరణము హరియను పొగడంగ వశము హరి శ్రీకృష్ణ. ఆ హరి హరి ఆ నామం పలికితే చాలు మనకు ముక్తికి మార్గం. అలాంటిది ఈ కార్తీక మాసం సాలగ్రామ దానం ఉంచుకోవటం, ఈ ద్వాదశి చిలుకు ద్వాదశి అని అంటాం కదా, ఆ ద్వాదశి మహిమ గురించి తెలుసుకుందాం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో అంటున్నాడు. ఏమంటున్నారు? ఓ రాజా, కార్తీక సోమవారం గురించి తెలుసుకున్నాం. కార్తీక సోమవారం మహత్యం విన్నాం. కార్తీక సోమవారం ఎంత ఫలాన్ని ఇస్తుందో అంతకంటే శని త్రయోదశి అంత ఫలాన్ని ఇస్తుంది. శని త్రయోదశి ఈ కార్తీక మాసంలో శనివారంతో కలిసి వచ్చే త్రయోదశిని శని త్రయోదశి అంటాం మనం. ఇప్పుడే కాదు, ఎప్పుడూ కూడా. అందులో ఈ కార్తీక మాసం శని త్రయోదశి వస్తే నీకు ఇంకా విశేషంగా ఉంటుంది. ఎంత ఫలాన్ని ఇస్తుందో అంతకంటే 100 రెట్లు ఫలాన్ని ఇస్తుంది. కార్తీక పూర్ణిమ 1000 రెట్ల ఫలాన్ని ఇస్తుంది. శుక్ల పాడ్యమి 1,00,000 రెట్లు ఇస్తారు. శుక్ల పాడ్యమి అంటే మనం కార్తీక మాసం మొదటి రోజు. ఏకాదశి 1,000,000 రెట్లు ఇస్తుంది. ఇక ద్వాదశి అంటే లెక్కలేదు దానికి, అంత ఫలితాన్ని ఇస్తుంది ఈ ద్వాదశి వ్రతం చేయటం వల్ల. అటువంటి ఈ కార్తీక మాసంలో ఫలాలను అనంతంగా మోహం చేత కానీ, అంటే గొప్ప కోసం చెయ్యి, భక్తితో చెయ్యి, ఎలా అన్నా చెయ్యి, మన పాపాలు విముక్తి అవుతాయి. ఈ కార్తీక మాసానికి అంత విశిష్టత ఉంది. ఏకాదశి నాడు ఉపవాసం చేసి మరునాడు ద్వాదశి పారాయణ చేయటం విశేషం. ఎవరైనా సరే ఒక బ్రాహ్మణ్ణి పిలిచి భోజనం పెడితే గ్రహం పట్టినప్పుడు గంగా తీరంలో 1,000,000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టినంత ఫలితం వస్తుంది. అంత విశేషమైన ఈ కార్తీక ద్వాదశి వ్రతం అంత పుణ్యమైంది. కార్తీక ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునికైనా సరే భోజనం పెడితే అనంతమైన ఫలాలను ఇస్తుంది మనకి అని చెప్తున్నారు. ఈ కార్తీక మాసంలో అన్ని తిథుల్లో కూడా సాక్షాత్తు ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదమైందని నువ్వు మర్చిపోకు నాయన, అంత ఫలప్రదమైనది అంటున్నాడు. దానాలు ఈ కార్తీక మాసంలో ఏమేం దానాలు చేసుకుంటే వస్తుంది మనకి? ఈ కార్తీక మాసం ముందు ఏకాదశి ఉపవాసం నుంచి ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడా పారాయణ చేసిన వాడు సాయుధ్యం, శివ సాయుధ్యము, విష్ణు సాయుధ్యం పొందుతారు. కార్తీక మాసంలో ద్వాదశి నాడు అన్నదానము చేయవానికి సమస్త సంపత్తులు వృద్ధి చెందుతాయి. సూర్యగ్రహణం ముందు గంగా తీరమున 1,000,000 బ్రాహ్మణులకు భోజనం పెట్టినంత పుణ్యము ఈ ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మడికి భోజనం పెట్టినంత ఫలితం కలుగుతుంది అన్నాడు. 16 ఈ 1,00,000 అమావాస్యలు కలిపితే ఈ ద్వాదశి వ్రతం ఫలితం రాదు. అటువంటి ఈ ద్వాదశి వ్రతాన్ని ఎవరైతే దానాలు ధర్మాలు చేసుకుంటారు, యజ్ఞోపవీతం దానం ఇవ్వటం. యజ్ఞోపవీతాలంటే బ్రాహ్మణులు వేసుకుంటారు ధన్యాలు, దాన్ని యజ్ఞోపవీతం అంటారు. ఆ యజ్ఞోపవీతం దానం ఇవ్వటము అది కూడా చాలా విశేషం. ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఏకాదశి నాడు రాత్రంతా జాగారము చేసి హరిపాలుడు ఈ పాలసముద్రం నుంచి నిద్రలేస్తాడు అనుకున్నాం కదండి. ఆ నిద్రలేచిన మహామహుడు ఆ ద్వాదశి నాడే హరిబోధిని ద్వాదశి అని కూడా అంటాను దీన్ని. ఆ ద్వాదశి నాడు బ్రాహ్మణులకైనా అన్నదానం ఆచరించేవాడు ఇచ్చట భోగము పొంది అంతకాలమున హరిసన్నిధి చేరును. ఈ కార్తీక మాసం ముందు ద్వాదశి నాడు పెరుగు అన్నాన్ని ఎవరైతే దానం చేస్తారో వాళ్ళు సమస్త ధర్మాల కన్నా అధిక ఫలంగా ఉంటుంది. అది స్త్రీ కానీ పురుషుడు కానీ ఈ కార్తీక శుక్ల ద్వాదశి నాడు పాలిచ్చే ఆవుకి, ఆవు దూడాకండి బంగారపు కొమ్ములు ఉన్నాయి కదా ఆవుకి, ఆ కొమ్ములకి చిన్నగా మనం చిన్నప్పుడు జడగంటలు వేసుకునేవాళ్ళం, అంతంతవి బంగారు ఆ కొమ్ములకే చిన్న బంగారపు కొమ్ములు. ఆ కాళ్ళకి డెక్కలు ఉన్నాయి కదా, ఆ డెక్కలకి వెండి తొడుగులు తొడిగి గోదానం, ఆవు దూడ కలిపి గోదానం చేస్తే ఆ ఆవు ఒంటి మీద ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో ఉంటాయంట. మనం ఎంత అదృష్టం అండి! అంత పుణ్యం, అంత భాగ్యం చేసుకోవటం కూడా చాలా అదృష్టం. అంత మహత్యం ఉంది దాంట్లో. కార్తీక మాసం నందు ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానం ఆచరించేవాడు పూర్వజన్మార్జిత పాపములు కూడా నశించిపోవును, వైకుంఠానికి పోను. ఇందుకు సందేహం లేదు. కార్తీక మాసం ముందు ద్వాదశి యందు కానీ పూర్ణిమందు కానీ పాడ్యమి దినమందును కానీ కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి ఉంచి దీపం వెలిగించి ఆ దీపం దానం ఇచ్చినా కూడా విశేషమైన ఫలాలు ఇస్తుంది. మన పాపాలన్నీ కూడా నశించిపోయాయి. కార్తీక ద్వాదశి నాడు ఫలముల్ని
యజ్ఞోపవితాల్ని తాంబూలమును దక్షిణ ఇచ్చువాడు ఈ లోకమందు అనేక భోగములు అనుభవించి శివ వైకుంఠము విష్ణువుతో చిరకాలము ఉంటాడు. కార్తీక ద్వాదశి నాడు బంగారపు తులసి చెట్టును సాలగ్రామ దానం చేయువాడు పొందేడే ఫలము చెప్పేదిన వినుము. ఆ బంగారపు తులసి చెట్టు సాలగ్రామ దానం చేసుకుంటే విశేషం అని మనం అనుకున్నాం కదండి. ఆ సాలగ్రామ దానం ఎవరు చేశారు, ఎవరికి మోక్షం వచ్చింది తెలుసుకో. ఈ విషయం ముందు ఒక కథ గలదు, చెప్పేదిని వినండి. విన్నవారికి సమస్త పాపాలు నశించిపోతాయి. గోదావరి నదీ తీరమందు దురాచారవంతుడైన ఒక కోమటి ఉండేవాడు. ఆయన వృత్తి చేసుకుంటూ తక్కువ వస్తువులు, చౌక రకం వస్తువులు తెచ్చి ఎక్కువ ఖరీదుకు అమ్మి ఆ డబ్బుని మళ్ళీ ఎక్కువ వడ్డీలకు ఇచ్చుకుంటూ కాలక్షేపం చేసేవాడు. ఒక్కనాడు ఒక హరికథ వినలేదు, ఒక కడుపు నిండా తను తినలేదు, ఒకళ్ళకి పెట్టలేదు, ఒక పూజ లేదు, భక్తి లేదు, ఏమీ లేదు. ఎప్పుడు వ్యాపారము డబ్బు, అంత పిసినారితనంతో ఉండేవాడు. అలాంటి ఆయన పోయిన వయసుడు ఆ లుబ్ధుడు ధర్మాలు దానాలు చేయలేదు, ధనం పోగు చేసేవాడు. ఒకసారి ఒక బ్రాహ్మడికి ఆడపిల్ల పెళ్ళి డబ్బు కావాల్సి వస్తే ఆయన దగ్గరికి వెళ్ళి అప్పడిగితే ఇచ్చాడు. కోమటాయన డబ్బులు ఇచ్చాడు. పాపం వయసుడు ఇచ్చి ఆ డబ్బులు తీసుకొచ్చాడు. ఇచ్చిన తర్వాత నీకు బలాన్ని రోజున ఇస్తాను, మనం అప్పు తీసుకున్న తర్వాత తీసుకుంటాం కదండి. అట్లాగే వచ్చేసరికి అన్న టైంకి ఇవ్వలేకపోయాడు పాపం ఆయన. ఒక రోజున ఆ వయసుడి బ్రాహ్మడి ఇంటికి వచ్చి, ఏమయ్యా నా డబ్బులు ఇస్తానో ఇవ్వలేదు, నా డబ్బులు నాకు అని అడిగాడు. అనేసరి, స్వామి మీకు నేను డబ్బులు ఇవ్వాలన్నమాట, వాస్తవం ఇస్తాను, కానీ ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర లేవమ్మా, ఈ నెలాఖరులోపు మీకు తప్పకుండా ఇస్తాను, నన్ను మన్నించండి అని చెప్పి ఈ బ్రాహ్మడు ఎంతో వినయంగా ఆ వయస్సునికి దండం పెట్టి చెబితే, అట్లా కుదరదు, నాకు ఇస్తావా లేకపోతే ఇప్పుడు నిన్ను చంపేనా అన్నాడు. నువ్వు నన్ను చంపి నిజంగా చంపుతాడని అనుకోలే పాపం ఆ బ్రాహ్మడు. నువ్వు చంపినా నన్ను చేసినా కూడా నా దగ్గర రూపాయి లేదు, ఒక్క నెల ఆగు, మీ డబ్బులు మీకు తీసుకొచ్చి ఇస్తానన్నాడు. అంటే ఎన్నిసార్లు నీ ఇంటి చుట్టూ తిరగాలి, నేను రానని చెప్పి ఆ బ్రాహ్మణ్ణి లాగి కింద పడేసి కొట్టి తొక్కి చివరికి తన మొల్లో ఉన్న కత్తితో ఒక పొడి చేశాడు. ఎప్పుడైతే పొడిచాడో పాపం ఆ బ్రాహ్మడు అక్కడే గిలగిల పెద్ద పులి కనుక లేడి మీద పడిపోతే స్పాట్లో ఇదైపోతుంది చూశారని, అట్టాగే ఆ బ్రాహ్మడు ఈ కోమట ఆయన వేసిన దెబ్బకి అక్కడే తన ప్రాణాలు వదిలేశాడు. అమ్మో బ్రాహ్మడు చనిపోయాడే, నన్ను ఎవరన్నా పట్టుకుంటారేమోనని పరుగు ఇంటికి వెళ్ళిపోయి ఆ ఇంట్లో దాక్కున్నాడు. ఎంతకాలానికి బయటికి రాకుండా గుట్టుగా ఉన్నాడు. ఏమండి, ఆయన గుట్టుగా ఉన్నంత మాత్రాన మన పాపాలు గుట్టుగా ఉంటాయా? కొన్నాళ్ళకి ఆ వయసుడు కాలం చేశాడు. ఇది చేసేసరికి యమదూతలు యమకింకర్లు వచ్చి ఆయన్ని యమలోకంలోకి తీసుకెళ్ళి నానా హింసలు పెట్టి నానా నరకాలు చేసిన తర్వాత రుణం పుచ్చుకుని తెలియలేదని ఆ వయసుని నానా బాధలు పెట్టేసరికి ఆ వయస్సుడికి ఒక కొడుకున్నాడు, ధర్మవీరుడు. ఆ ధర్మవీరుడు తండ్రి పోయిన తర్వాత ఆ తండ్రి కూడబెట్టిన పాపిష్టి సొమ్మంతా ఉంది కదండి, అదంతా కూడా దానాలు ధర్మాలు చేస్తూ నూతులు తవ్వించటం, చెరువులు తవ్వించటం, ఎవరన్నా ఒడుగు చేసుకోలేకపోతే ఒడుగు చేయటం, ఎవరన్నా పెళ్లి చేసుకోలేకపోతే పెళ్లి చేయటం, ఇట్లాంటి మంచి పనులన్నీ చేసుకుంటూ బ్రాహ్మణులకి అన్నదానాలు చేయటం, అన్ని జాతుల వారికి ఆకలి కలిగితే ఆకలైన వాడికి అన్నం పెట్టడం, ఇవన్నీ చేస్తున్నాడు. ఇట్లా ఉండగా ఒక రోజున ఆ ధర్మవీరుడు ఇంటూ ఆయనకి హరికి పూజ చేసుకుంటే పైనుంచి నారద మహామునిషి వచ్చారు. నారద మహర్షి రాగానే ఆయన్ని చూడంగానే సాక్షాత్తు విష్ణుమూర్తి వచ్చాడన్న భావనతో ఆ ధర్మవీరుడు, మా మహానుభావ మీరు వచ్చారు, నేను పూజ చేసుకునే టైంకి వచ్చారు కదా, మీరు సాక్షాత్తు నా భగవంతుడితో హరితో సమానం స్వామి, రండి కూర్చోండి అని ఆయనకి అఘిపాద్యాదులు ఇచ్చి అన్ని కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత, ఏం స్వామి ఏమిటి ఇలాగ వచ్చారు, ఇంకా అనేసరికి, ఏమయ్యా నువ్వు నాకేం కాదు, నువ్వు నాకు ఇప్పుడు ఏమి ఇవ్వక్కర్లేదు, మీకు ఏం కావాలి, ఏం తీసుకుంటారో మనం అడుగుతాం కదండి. అట్లాగే ఆయన కూడా అనేసరికి, ఇప్పుడు నాకేం అక్కర్లేదు, నేను ఒక ఉపాయం చెబుతాను, నువ్వు వినమన్నాడు. అనేసరికి, ఏమిటో చెప్పండి స్వామి అన్నాడు. అనేసరికి, పూర్వము మీ తరువాత ఆ నారద మునీశ్వరులు అంజలిని ఘటించి ఇట్లా చేశాడు. అన్న తర్వాత వైశ్యుడు పలికిన మాటలకి విని నారద మునీశ్వరుడు చిరునవ్వుతో కూడుకుని ఉన్నాడు. ఒక మాట చెబుతానన్నాను కదా, ఏమిటి? సూర్యుడు తులారాశి యందు ఉండంగా కార్తీక మాసం నందు ద్వాదశి నాడు స్నానం చేసి పూజా పునస్కారం అయిపోయిన తరువాత నీ తండ్రి చనిపోయి యమలోకంలో అనేక బాధలు పడుతున్నాడు కనుక నువ్వు ఈ సాలగ్రామ దానం కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఈ సాలగ్రామ దానం ఇస్తే నీ తండ్రి మోక్షం వచ్చి ఆ నరకం నుంచి యువతలకు వస్తాడయ్యా అని చెప్పాడు. అనేసరికి ఆ ధర్మవీరుడు చిరునవ్వు నవ్వి, స్వామి ఏం చెబుతున్నారండి మీరు, మా నాన్నగారు పోయిన తరువాత నూతులు తవ్వించాను, చెరువులు తవ్వించాను, కాలువలు తవ్వించాను, అన్నం ఆకలి అన్నవాడికి అన్నం పెట్టాను, ఎవరన్నా ఒడుగు చేసుకోలేకపోతే ఒడిగిచ్చాను, బ్రాహ్మణ సంతర్పణ చేశాను, బ్రాహ్మణికి దానాలు ధర్మాలు ఇచ్చాను, ఇన్ని చేసుకున్నానే, ఇదంతా కాంది ఒక్క రాయి
ఇస్తే ఆ రాయి ఎవరన్నా తింటే కడుపు నిండుతుందా? అది ఏమన్నా మనకు ఉపయోగపడుతుందా? ఎందుకిట్టా చెబుతున్నారు? మీరు ఎన్నిసార్లు చెప్పినా నేను మాత్రం సాలగ్రామ దానం చెయ్యను అని అన్నాడు. అనేసరికి నేను ఎందుకు చెబుతున్నాను వినవయ్యా, అలా అనకూడదయ్యా, సాలగ్రామం రాయి కాదయ్యా, అది శ్రీ మహావిష్ణు స్వరూపం అయ్యా అని ఎంత ఇదిగా చెప్పినా కూడా ఆ ధర్మవీరుడు వినలేదండి. వినకండగా మీరు ఎన్నన్నా చెప్పండి, ఇంకేదన్నా చెప్పండి, చేస్తాను, కానీ ఈ రాయిని మాత్రం నేను ఎవరికీ దానం ఇవ్వను అని చెప్పాడు. అలా నిర్మమట్టంగా చెప్పేసరికి సరే ఇన్ని తిప్పలు నువ్వు పడవయ్యా, ఇంకా నేనేం చేస్తాను అనుకుని నారద మహర్షి తన దావం తను వెళ్ళిపోయారు. కొంతకాలానికి ధర్మవీరుడు కూడా మృతి చెందాడు. మహాత్ముల మాట విన్న దోషం చేత, ఆ మహాత్ములు అంటే ఎవరండి? నారద మహామునే కదా మనకి పెద్ద పెద్దవాళ్ళు. ఇది ఏదైనా మనకి ఏదైనా పెద్దవాళ్ళు ఏదైనా చెబితే మనం వినాలి. విన్న తర్వాత అది మంచిగా చెడా ఆలోచించుకున్న తర్వాత చెయ్యాలి. నాయన అటు వెళ్ళమో ఒకరా బురద ఉంది అంటే నిజమేగా ఉన్న పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారు అని అనాలి. వెడితే ఏమవుతుంది అంటే అనుభవిస్తాం. అట్లాగే ఈ ధర్మవీరుడు కూడా నారద మహాముని చెప్పిన మాట వినలేదు, ఆ సాలగ్రామ దానం ఇవ్వలేదు. కాబట్టి ఆ చేసిన పాపానికి ఈయన 3 సార్లు వ్యాఘ్రమై జన్మించి, 3 కోతిగా జన్మించి, 5 మార్లు వృషభమై జన్మించి, తర్వాత 10 మార్లు స్త్రీగా జన్మించి భర్త పోయి వైధవ్యం పొందాడు. నానా బాధలు పడుతున్నాడు. ఇట్లా చేస్తుండగా 10 జన్మలు గడిచిన తరువాత 11వ జన్మలో ఒక యాచకునికి కుమార్తెగా పుట్టాడు. ఒక కుమార్తెగా పుట్టిన తర్వాత కొంతకాలానికి యవ్వనం రాగానే తండ్రి తగిన వరుణ్ణి తీసుకొచ్చి వివాహం చేసెను. కానీ పూర్వకర్మ ఫలము చేత ఆ వరుడు పెళ్లికి ముందే మృతి చెందాడు. అయ్యో ఇట్లా జరిగిపోయింది ఏమిట్రా భగవంతుడా అని నాన్న అయితే ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి, ఏమండి మా అమ్మాయికి ఇట్లా పెళ్లి చూశాను, ఇలా అయిపోయింది ఏమిటి అనేసరికి వాళ్ళు దివ్య దృష్టితో చూసి, నాయన నీ పిల్లకి పూర్వం ఇలా సాలగ్రామ దానం ఇమ్మంటే ఇవ్వలేదు, ఇలా అన్ని జన్మలు ఎత్తి 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 చివరికి నీ కడుపును పుట్టింది, నువ్వు వెంటనే శివాలయానికి వెళ్ళి, ఇవాళ అందులో కార్తీక శుద్ధ ద్వాదశి, ఈ రోజున వెళ్ళి ఆ పాపతో హరికి పూజ చేయించి సాలగ్రామ దానం ఇప్పిస్తే నీ పని శుభ్రంగా అవుతుంది, పెళ్లి కొడుకు పోయిన వాడు బతుకుతాడని పెద్ద పెద్దలు వేదాంతులందరూ చెప్పేసరికి వెంటనే ఆ బ్రాహ్మడు ఆ పాపతో ఆ సాలగ్రామ దానం ఇప్పించేసరికి పాపం పోయి జన్మాంచితమైంది. సాలగ్రామ దానం చే కార్తీక సోమవారం నాడు వేదోక్తంగా ఆ బ్రాహ్మణికి దానం ఇప్పించెను. చూశారా అండి, ఆ సాలగ్రామ దాన మహిమ చేత కూతురు భర్త తిరిగి బతికిపోయాడు. తరువాత దంపతులిద్దరూ చిరకాలము సుఖశాంతులతో ఉండి స్వర్గమునకు పోయి బహు ఆనందంతో ఉండి తిరిగి భూమి యందు జన్మించి బ్రాహ్మణుడై పూర్వపుణ్య దంపతులతో వారి చేత జ్ఞానోదయం పొందెను. ప్రతి సంవత్సరము కార్తీక సోమవారమును సాలగ్రామ దానము శిలాదానముగా ఆచరించక పుణ్యము మోక్షము పొందుదరు. కనుక రోరువాది నరకున్న వారి తండ్రియు ఆ సాలగ్రామ మహిమ చేత ముక్తుడయ్యను. కాబట్టి జనక, ఈ కార్తీక మాసమందు ఎవరైతే సాలగ్రామ దానం చేస్తారో వారి యందు హరి కృపా కటాక్షాలు ఉంటాయి, హరి సంతోషం. ఇందు మాత్రం సందేహం లేదు, ముమ్మాటికి నిజము. పాపకర్ములు కోటి జన్మంలో చేసిన పాతకములన్నీ కూడా ఈ కార్తీక శుద్ధ ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి నాడు సాలగ్రామ దానం చేసుకున్న తర్వాత తన పాపములన్నీ పోగొట్టుకుంటును. కార్తీక మాసంలో సాలగ్రామ దానము సమస్త పాపములు నశించును. అంత ముఖ్యమైన సాలగ్రామ దానాన్ని ఇదే ముఖ్య ప్రాయచిత్తం, ఇంతకంటే వేరే ప్రాయచిత్తం ఏమీ లేదని జనక మహారాజుకి వశిష్ఠ మహామహర్షి చెప్పాడు. 12వ అధ్యాయ సమాప్త. శ్రీ కార్తీక దామోదర దేవతార్పణమస్తు.